22 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి అంత తీవ్రమైన గుండెపోటు వచ్చిందంటే దాని వెనుక ఏదో బలమైన స్ట్రెస్ గురైంటారు అనేదే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. వారి కుటుంబ సభ్యులతోని, వారి సోదరులతోని, అదేవిధంగా ఆయనతో ఆప్తులుగా తిరిగిన, సన్నిహితంగా మెలిగిన వరంగల్ జిల్లా రాజకీయ నాయకులతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఆయనను ఘోరంగా టార్గెట్ చేసింది. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసిన పాపం ఏంటి? ఆయన చేసిన పాపం ఏంటంటే ఆదర్శప్రాయుడిగా బతకడం. అదేవిధంగా సివిల్ సప్లైస్ ఆయన కార్పొరేషన్కు చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడున్న రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు ఆయన సివిల్ సప్లైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతాయని తెలుసుకొని ఆ కుంభకోణాల ఆ సివిల్ సప్లైస్లో ఉండే ఏదైతే బియ్యము అవన్నీ కూడా రాబందుల పాలు, పందికొక్కుల పాలు కాకూడదు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. అది మిల్లర్ల రూపంలో కావచ్చు, ఇంకా రకరకాల వ్యక్తుల రూపంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి వాటన్నిటినీ కూడా అరికట్టడానికి ఒక అద్భుతమైన ప్లాను ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో 2023లో ఆయన ఆల్రెడీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి వెంటనే 1100 కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఆయన కనుక్కోగలిగారు. ఉన్నతాధికారులకు, డీజీపీకి లెటర్ పెట్టాడు. అదేవిధంగా ప్రభుత్వానికి ఓపెన్ లెటర్ రాశారు. అదేవిధంగా ఈ తెలంగాణ భవన్ నుంచి కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈ స్కామ్ ఏ విధంగా జరిగిందో వివరించారు. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కంప్లైంట్ చేశారు. తర్వాత హైకోర్టులో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. 1100 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని కాంగ్రెస్ నాయకులు పందికొక్కుల్లాగా దోచుకున్నారు. 1 కిలో బియ్యం కూడా ఒక మిల్లు నుండి గోడౌన్కు రాకుండానే, ఒక మిల్లు నుండి ఇంకొక మిల్లుకు పోకుండానే 1100 కోట్ల రూపాయలు ఒక్కటే దెబ్బన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జోబుల్లో వేసుకున్నారు అనే ఒక ఒళ్ళు గగురు పొడిచే సత్యాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బయటపెట్టారు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 17,000 రూపాయల విలువైన బంకర్ బెడ్ను 33,000 రూపాయలకు కొని తద్వారా వచ్చిన 100 కోట్ల రూపాయలను కాంగ్రెస్ నాయకులు బడా కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళ జోబుల్లో వేసుకొని వాటిని మూటల్లోకి పెట్టి మూటలను ఢిల్లీకి తరలిస్తున్నారు అన్న విషయం మీద కూడా వారు వీరోచితంగా పోరాడారు. ఇంకా రకరకాల కుంభకోణాల మీద పోరాడేవారు. ఆయనకు రకరకాల సమాచారాలు వస్తున్నవి. మాతో కూడా చాలాసార్లు ఈ కుంభకోణాల మీద ఆయన చేస్తున్న పోరాటం గురించి పంచుకున్నారు. ఇది ఎప్పుడైతే మరి ఇక రేవంత్ రెడ్డికి నేను దొరికిపోతున్నాను అన్న భయం కలిగిందో కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో, అయితే అది జరిగిన వెంటనే వీళ్ళు ఏం చేశారు, ముందు ఆయన వెపన్ లైసెన్స్ రెన్యూ చేయడం లేదు. వెపన్ లైసెన్స్ ప్రతిసారి కూడా రెన్యూ చేసుకోవాలి. ఆ రెన్యువల్ ప్రాసెస్ ఏదైతుందో దాన్ని ఆపేశారు. దానికన్నా ముందు ఇంత క్రూరంగా